ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. లంచ్ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షల సమయంలో వారి ఆరోగ్యం కోసం అలాగే ఏకాగ్రత పెరగడం కోసం లంచ్ బాక్స్ కార్యక్రమంలో ఎన్నో రుచికరమైన వంటల్ని తయారు చేసి చూపిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా కొన్ని వంటల్ని తయారు చేసుకోబోతున్నాము. మరి అవేంటో తెలుసుకోవాలనుకుంటే మన న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని పిలవాల్సింది. పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్, మీరు? బాగున్నాను. ఓకే రాజలక్ష్మి గారు, ఈరోజు మరి కాలేజ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ సమయంలో మనం లంచ్ బాక్స్లో డిఫరెంట్ వంటలు తయారు చేసి చూపిస్తూనే ఉన్నాము. మరి ఈ రోజు ఎలాంటి వంటలు తయారు చేయబోతున్నారు? ఈ రోజు మనం ఎగ్ బైట్స్ అండ్ రెడ్ సాస్ పాస్తా చేసి చూపిద్దాం. వీటికి ఎగ్ బైట్స్ అలాగే రెడ్ సాస్ పాస్తా. ఆహాహాహా, మాకు ఇలాంటి రెసిపీస్ అంటే చాలా చాలా ఇష్టం అని మీరు అనుకుంటున్నారు కదా. కాలేజ్ స్టూడెంట్స్ ఇలాంటివే బాక్సుల్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. బయట తినడానికి ఇంకా ఇష్టపడుతూ ఉంటారు. అలా బయట కాకుండా మన వంటింట్లో ఉన్న పదార్థాలతో ఎగ్ బైట్స్ అలాగే రెడ్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. అంతకంటే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకుందాం. మేడం, అన్ని రెడీగా ఉన్నాయి మనకి. ఓకే, ఎగ్ బైట్స్ కి అలాగే రెడ్ సాస్ పాస్తా. ఓకే, రెడ్ సాస్ పాస్తా కోసం ఎగ్ బైట్స్ కి రెడ్ సాస్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకొని తయారు చేసే విధానంలోకి వెళ్దాం. ఎగ్ బైట్స్ కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, నల్ల మిరియాల పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత. రెడ్ సాస్ పాస్తాకి కావలసిన పదార్థాలు: పాస్తా 250 గ్రాములు, రెడ్ సాస్ పాస్తా పేస్ట్ 1 కప్పు, వెన్న 2 స్పూన్స్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, మిక్స్డ్ హెర్బ్స్ 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత. ఎగ్ బైట్స్ అలాగే రెడ్ సాస్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్దాం. రాజలక్ష్మి గారు, ఫస్ట్ ఏం తయారు చేద్దాం? ఫస్ట్ ఎగ్ బైట్స్ చేసేసుకుందామా? ఇది అన్ని కలపాలి. దీంట్లో పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, ఓకే, తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి. ఫస్ట్ ఇది కలిపేసి, అసలు ఎగ్ బైట్స్ అంటే ఏంటో నాకు తెలీదు, ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఏమంటారు, చాలా ఎగ్జైటింగ్ అది చూడడానికి. ఎగ్స్ అనేది ఏ సమయంలో తీసుకుంటే మంచిది మ్యామ్? ఇప్పుడు మనం లంచ్ బాక్స్ లో మధ్యాహ్నం సమయంలో తినడానికి చూపిస్తున్నాము. మధ్యాహ్నమే కాకుండా అసలు రాత్రి పూట కూడా ఎగ్స్ అనేది తీసుకోవచ్చా? రాత్రి ఎక్కువ కాకుండా మధ్యాహ్నం పూట లేకపోతే ఉదయం తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఇది కలిపేసాం కదా, దీంట్లోకి ఎగ్స్ వేద్దాము. ఎగ్స్ మనం ఇందులోనే వేసేస్తున్నాం, డైరెక్ట్ ఇందులోనే వేసేస్తున్నాం. వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటాయి మనకి, అలాగే ఎగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో నుంచి మనకి అధికంగా ప్రోటీన్ అనేది లభిస్తుంది మేడం. ఇందులో ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి. సో కంప్లీట్ బాగుంటుంది అండ్ స్టూడెంట్స్ కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఆమ్లెట్ లాగానే లేకపోతే కోడిగుడ్డు కూర ఇలా కాకుండా డిఫరెంట్గా ఇలాగ తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇలాగ నురగొచ్చేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. సో ఇప్పుడు మనము నూనె వేసుకుందాం. దీంట్లో ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కదా మ్యామ్, కొద్దిగా. వాటిలోకి ఏదైతే కలిపి పెట్టుకున్నామో పుంగడాల్లాగా, అంటే మనం పుంగడాలు తయారు చేసుకుంటాం కదా, అలా ఎగ్గుతో మంచిగా కూరగాయలు కట్ చేసుకొని ఎగ్గులో కలిపి దాని తర్వాత ఇలా పొంగడాల్లాగా వేసుకుంటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది
కాలేజ్ స్టూడెంట్స్కి చాలా మంచిది అని చెప్తున్నారు న్యూట్రిషనిస్ట్. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కదా మ్యామ్? ఫ్లేమ్ కొంచెం లో చేశాను. అది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది, అట్రాక్టివ్గా. కాలేజ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ సమయంలో చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువగా ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చదవలేక, చదివి. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? మొదటి నుంచి చదవడం మానేసి ఇయర్ అంతా మనం ఎంజాయ్ చేసేసి లాస్ట్ చదివినా సరే ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల ఎంతో కొంత టైం పెట్టుకుని చదివేస్తే మంచిది. అలా కాకుండా మీకు అవ్వలేదు, ఇంక ఎగ్జామ్స్ వచ్చేసి చదువుదాం అనుకున్నప్పుడు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. అంటే షెడ్యూల్, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చదవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు. చదివినంతసేపు కూడా మంచి కాన్సన్ట్రేషన్ తోటి దాని మీద దృష్టి పెట్టి చదవండి. ఫోన్లు, టీవీలు, మన ట్యాబ్లు ఇవన్నీ ఒకటి పక్కన పెట్టేసి కంప్యూటర్లోని చదువు మీద ఫోకస్ చేస్తే ఆ స్ట్రెస్ రాదు. ఓకే. అది కాకుండా చదివేటప్పుడు ఏంటంటే రోజుకి ఎంతో కొంత సమయం, ఒక అరగంట లేకపోతే 20 నిమిషాలు మన ఆటలకు కానీ లేకపోతే వేరే ఎంటర్టైన్మెంట్ దానికి కానీ మనం కేటాయిస్తే ఆ స్ట్రెస్ కూడా పోతుంది. ఓకే, ఇది అయిపోయింది. జస్ట్ అలా అనగానే వచ్చేస్తాయి. సో ఇది ఇలానే తిరగేసుకోవాలి, వీటిని తిరిగేసి లోపల వైపు కూడా బాగా కుక్ అయితే ఒక సైడ్ అయితే మనకి ఉడికినాయి, ఇంకొక సైడ్ కూడా ఉడికే లోపు రాజలక్ష్మి గారు, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ఉండరు, కొంతమంది ఏమన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. అసలు ఉత్సాహంగా ఉన్న వాళ్ళకి, ఉండని వాళ్ళకి ఉండేటట్టుగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు? ఆహారం ఒక్క దాంట్లోనే మార్పు తీసుకొస్తే సరిపోదు, వాళ్ళ యొక్క సైకలాజికల్ ఆలోచనలో కూడా తీసుకురావాలి. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఆటల్లో తక్కువ లేకపోతే అలా ఒకే చోట కూర్చుంటున్నారు అంటే అది పేరెంట్స్ కొంచెం గమనించి వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మ్యామ్ ఇది స్టవ్ ఆఫ్ చేసేసేనా? స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామా? రాజలక్ష్మి గారు, ఇంకొన్ని పొంగడాలు వేసుకుందామా? వేద్దాం. ఎగ్ బైట్స్. యాక్చువల్గా నాకు వీటిని చూస్తుంటే పొంగడాలే గుర్తొస్తున్నాయి. ఇంట్లో మనం తయారు చేసుకుంటాము పిండితో, కానీ ఈరోజు మనం కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షల సమయంలో అలా పొంగడాలే, కాకపోతే ఎగ్ బైట్స్ అంటాం అనమాట. ఎగ్తో అలాగే కూరగాయలతో తయారు చేసుకుంటున్నాము ఎగ్ బైట్స్ని. ఎంతో ఆరోగ్యకరమైన ఇలాంటి వంటల్ని తయారు చేసుకొని తింటూ ఉంటే బ్రెయిన్ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుంది కదా మ్యామ్? ఎగ్జామ్ సమయంలో టెన్షన్ వల్ల, అంటే ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వటం మూలంగా హెయిర్ చాలా లాస్ అయిపోతూ ఉంటారు. మరి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో ఏంటంటే స్ట్రెస్ కానీ లేకపోతే ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు, దానివల్ల హెయిర్ లాస్ ఉంటుంది. హెయిర్ లాస్ అంటే మనకి ప్రోటీన్, హెయిర్ మొత్తం తయారీయే మనకి ప్రోటీన్తో ఉంటుంది. అది మనకి ప్రోటీన్ తక్కువ అవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల ఊడిపోతుంది. సో ఆ స్ట్రెస్ లేకుండా చూసుకోండి అండ్ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. దీనికి ప్రోటీన్ ఫుడ్ అంటే మనం ఇప్పుడు చూడండి ఎగ్ బైట్స్ చేస్తున్నాం, ఇది కంప్లీట్గా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. సో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే కనుక ఆ హెయిర్ లాస్ ఆపడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎగ్ బైట్స్ బాగా కుక్ అవుతున్నాయి. ఒకవైపు అయితే అయిపోయింది కాబట్టి రెండో వైపు తిప్పుకుందాము. అలాగే చదువుకుంటూ ఎక్కువగా చదివి రాత్రి పగళ్ళు చదవడం మూలన స్ట్రెయిన్, స్ట్రెస్ ఇలాంటి వాటి మూలన హెయిర్ లాస్ అవ్వడమే కాకుండా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడము, కలర్ డల్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా మ్యామ్. వాటికి ఎటువంటి ఫుడ్లో జాగ్రత్తలు, లేకపోతే మామూలుగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి? కళ్ళ కింద నల్లదనం రావడం అంటే మన కళ్ళు స్ట్రెయిన్ అయినా వస్తాయి, నిద్ర సరిపోకపోయినా వస్తుంది. అదే కాకుండా మన ఎనిమిక్ అంటే ఒంటిలో మనకి రక్త శాతం తక్కువైతే కనుక వస్తుంది. ఈ రక్త శాతం పెంచడానికి మనం ఐరన్ రిచ్ ఫ్రూట్స్ అంటే మనకి ఆకుకూరలు కానివ్వండి, లేకపోతే బీట్రూట్ ఇట్లా ఎర్రగా ఉండేవి ఏవైనా సరే అవి తీసుకోవాలి. అది కాకుండా నాన్ వెజిటేరియన్ అయితే లివర్ తీసుకుంటే చాలా బాగా ప్రయోజనం ఉంటుంది. మేడం చెప్పినట్టుగా నిద్ర అనేది కరెక్ట్గా పోతే 8 అవర్స్ కనుక నిద్రపోతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మ్యామ్ స్టవ్ ఆఫ్ చేసుకుందామా మ్యామ్? ప్లేట్లోకి తీసేస్తున్నాను. రాజలక్ష్మి గారు, కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షల సమయంలో లంచ్ బాక్స్లో ఎగ్ బైట్స్ సిద్ధం. చాలా బాగున్నాయి.
గుమ్మ గుమ్మలు ఆడిపోతున్నాయి. మరి నెక్స్ట్ రెడ్ సాస్ పాస్తా స్టార్ట్ చేద్దాం మనం. ఇష్టంగా ఇంట్లో తినడానికి ఎలా తయారు చేసుకుంటారు అనేది ఈరోజు మేడం చూపిస్తున్నారు. అలాగే ఓన్లీ తినడం గురించే కాదు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మనం మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మ్యామ్? పాస్తా మనకి ఇటాలియన్ డిష్ అండి. అంటే మనకి ఏంటంటే రైస్ కన్నా దీంట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అండ్ త్వరగా అరిగిపోతుంది కూడా. అందుకనే మనం ఇది స్టూడెంట్స్కి ప్రిఫర్ చేస్తున్నాము. అంటే త్వరగా అరుగుతుంది, త్వరగా ఎనర్జీ ఇస్తుంది అని. ముందు మనం వెన్న వేసుకుందాము. వెల్లుల్లిపాయ కొద్దిగా వేగాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఒక వారంలో కాలేజ్ స్టూడెంట్స్ ఎన్ని రోజులు ఈ పాస్తా తీసుకుంటే మంచిది? వారానికి ఒక రోజు సరిపోతుంది. మిగతా వారం అంతా ఒకరోజు చపాతీలు తీసుకుని, ఒకరోజు రైస్ తీసుకొని, ఒకరోజు మిల్లెట్స్ తీసుకొని, ఇలా వేరే వేరే తీసుకుంటే అన్ని రకాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు రెడ్ సాస్ వేద్దాము. రాజలక్ష్మి గారు, ఈ రెడ్ సాస్ వేసాం కదా, అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? ఇది మనకి టమాటాలు ప్యూరీ చేసుకుని దాంట్లో మనకి తులసి అంటే బేసిల్ లీవ్స్. తులసి అంటే మనం నార్మల్గా పూజ చేసే తులసి కాదు, తినేది ఉంటుంది తులసి. బేసిల్ లీవ్స్ అంటాము. దాది వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇంకొంచెం అందులో ఆలివ్ ఆయిల్ కలుపుకొని మిక్సీ కొడితే కనుక మనకి రెడ్ సాస్ తయారైపోతుంది. ఓహో, చాలా ఈజీ అయితే చాలా తయారు చేసుకోవడం ఇంట్లో. చాలా ఈజీ. దీంట్లో మనం ఒరిగానో అనేది కొన్ని సార్లు అంటే ఎక్కువ శాతం ఇటాలియన్ డిషెస్ లో యూజ్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్. ఇది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓన్లీ ఫ్లేవర్ కోసమేనా లేకపోతే ఇంకేమన్నా దీంట్లో ఫ్లేవర్ కోసమే. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పాస్తా ఇప్పుడు దీంట్లో కలుపుతున్నాం. ఓకే, పాస్తా ఉడకడానికి ఒక 10 నిమిషాలు సరిపోతుంది? సరిపోతుంది. నూడిల్స్ లాగానే మనం ముందు వేడి నీళ్ళల్లో కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసుకుని పాస్తా ఉడికించి తీసేయడమే. ఎంత బాగుందో చూడడానికి, చాలా చాలా కలర్ఫుల్ గా. ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. కాలేజ్ స్టూడెంట్స్ కానీ పిల్లలకి కానీ అన్నం తినకపోతే బలం ఉండదు, అసలు బలం రాదు, ఖచ్చితంగా ఒక పూటైనా అన్నం తినాలి అని అంటూ పేరెంట్స్ పెడుతూ ఉంటారు కదా మ్యామ్. అది కరెక్టే అంటారా? అసలు ఖచ్చితంగా రోజులో అన్నం తినాలంటారా? అన్నం అంటే అది మనకి స్టేపుల్ కదా, అంటే దాని నుంచే కదా మనకు వచ్చే బలం అంతా. క్యాలరీస్ కానివ్వండి అవన్నీ మనకి అన్నం నుంచి వస్తాయి. కాబట్టి పూర్వం నుంచి మనకి పాస్తాలు ఇవన్నీ లేవు, అన్నం ఒకటే ఉండేది కాబట్టి అది అలా అంటారు, అన్నం తినాలి రోజు అని. కానీ ఇప్పుడు మనకి పాస్తాలు వచ్చేసినాయి, పుల్కాలు తింటాము, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు తింటాము, వీటన్నిటి నుంచి కూడా వస్తాయి. ఏది తిన్నా పర్వాలేదు, కానీ టైంకి కరెక్ట్గా తింటే సరిపోతుంది. రాజలక్ష్మి గారు, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ శాతం ఇలా పరీక్షల సమయంలో మామూలుగా అంతకు ముందర వరకు జిమ్కి కానీ, జాగింగ్కి కానీ, వాకింగ్కి కానీ ఇలా అంటూ వెళ్తూ ఉంటారు. ఎగ్జామ్స్ అనేటప్పటికి వాళ్ళకి భయం వేసి ఎటు వెళ్లకుండా రాత్రి పగళ్ళకు చదువుకే కేటాయిస్తూ ఉంటారు. మరి దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందంటారు అలా అన్నీ ఆపేయడం వలన? ఎఫెక్ట్ ఉంటుంది. మన ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు ఆపకూడదు. అదే మీరు ఎంత చదివినా సరే ఒక అరగంట సేపు అయినా మీరు ఆటకో లేకపోతే ఎక్సర్సైజ్కో ఉండాలి టైం. ఎందుకంటే దానివల్ల మీకున్న స్ట్రెస్ పోతుంది. అదే కాకుండా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, మన బాడీకి యాక్టివిటీ ఉంటేనే, అంటే ఎక్సర్సైజ్ ఉంటేనే మనకి తినాది కూడా అరుగుతుంది, వంట పడుతుంది. అందుకని అవి ఆపకూడదు, ఖచ్చితంగా చెయ్యాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, అరగంట అయినా చేయాలి. ఓకే, అరగంట అయినా సరే ఖచ్చితంగా వ్యాయామం అనేది చేస్తే చాలా మంచిది. ఎగ్జామ్స్ సమయంలో కూడా చదువుకి మనం ఎంతైతే కేటాయిస్తున్నామో వ్యాయామానికి ఒక అరగంట సేపు కేటాయించి వ్యాయామం చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది అని చెప్తున్నారు. ఒకవేళ వ్యాయామం అంటే ఎక్సర్సైజెస్, యోగా, వాకింగ్, జాగింగ్, జిమ్ ఇలాంటివి చేసేవాళ్ళు మానకుండా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. రాజలక్ష్మి గారు, పాస్తాలో అన్నీ వేసేసుకున్నట్టే కదా? అన్నీ వేసాము, ఇంకా అయిపోయింది, ఇది తయారైపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొత్తిమీర. స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు కొత్తిమీర. ఇంత రుచికరంగా తీసుకెళ్తే లంచ్ బాక్స్ ఎంత బాగుంటుందో మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో కాలేజ్ స్టూడెంట్స్, బాగుంది కదా, చూడడానికి చాలా చాలా బాగుంది, గుమ్మలు ఆడిపోతుంది. అయిపోయినాయి రెండు, చల్లారిపోయిన తర్వాత మనం లంచ్ బాక్స్ లో సర్వ్ చేసుకుందాం. బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఓకే, చాలా ఈజీగా, చాలా సులువుగా ఇంట్లో మన అమ్మే చేసి పెట్టాలని లేకుండా మీరు కూడా చేసుకుని తినేసి, స్టూడెంట్స్ కూడా ఈజీగా చేసుకుని తినేసే రెసిపీస్ మాట.
నాకైతే ఎంత నోరుతుందో అది చేస్తున్న ఎగ్ బైట్స్ తయారు చేస్తున్నప్పటి నుంచి మంచి గుమ్మలు ఆడిపోతుంది ఈరోజు. సో ఇది కూడా రెడీ అయిపోయింది మనకి. కాలేజీ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ టైంలో ఎంతో ఆరోగ్యకరమైన వాళ్ళ యొక్క ఆలోచన శక్తి, వాళ్ళ యొక్క మెమరీ పవర్ పెంచడం కోసం మనం ఇలాంటి చాలా టేస్టీగా రుచికరమైన రెసిపీస్ చూపించాము. అందులో ఇది రెడ్ సాస్ పాస్తా అండ్ ఎగ్ బైట్స్, ఈ రెండు కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుందాం. సో ఇవి చల్లారిపోయింది, రూమ్ టెంపరేచర్కి వచ్చినాయి కాబట్టి మనం లంచ్ బాక్స్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఎప్పుడైనా సరే చల్లగా అయిన తర్వాతే లంచ్ బాక్స్లో పెట్టుకుంటే అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. అందుకోసమని ఎప్పుడు చల్లారిన తర్వాతే మేము లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుంటూ ఉంటాం. మీరు కూడా అలాగే సర్వ్ చేసుకోండి. ఎగ్ బైట్స్ ఎంతో రుచికరమైన రెడ్ సాస్ పాస్తా. సో ఈ రెండు రెడీ అయిపోయినాయి, మన లంచ్ బాక్స్లో సర్దేసుకుందాము. సో రెడ్ సాస్ పాస్తా, ఎగ్ బైట్స్, దాంతోపాటు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండ్ కొన్ని పుచ్చకాయ ముక్కలు. ఎండాకాలం మొదలైపోయింది కాబట్టి నీరు శాతం ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కనుక తీసుకుంటే చాలా మంచిది. అందుకోసము రాజలక్ష్మి గారు వాటర్ మిలన్ని ఇవ్వడం జరిగింది. సో ఒక 4 స్పూను, అలాగే వాటర్ బాటిల్, నాప్కిన్. సో ఎంతో రుచికరమైన మన ఈ లంచ్ బాక్స్ రెడీ. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. కాలేజ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ సమయంలో ఎగ్ బైట్స్ అలాగే రెడ్ సాస్ పాస్తా లంచ్ బాక్స్లోకి రెడీ. సో వీటిని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఎగ్ బైట్స్కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు అరకప్పు, నల్ల మిరియాల పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత. ఎగ్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ తురుము, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. దానిలో కోడిగుడ్లను పగలగొట్టి వేసి కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తరువాత దానిని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆ ప్యాన్లోకి ఈ కలుపుకున్న పదార్థాన్ని వేసుకోవాలి. అవి 2 వైపులా ఉడికేలాగా తిప్పుకోవాలి. అవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పరీక్షా సమయంలో కాలేజ్ స్టూడెంట్స్కి ఉపయోగపడే ఎంతో రుచికరమైన ఎగ్ బైట్స్ రెడీ. రెడ్ సాస్ పాస్తాకి కావలసిన పదార్థాలు: పాస్తా 250 గ్రాములు, రెడ్ సాస్ పాస్తా పేస్ట్ 1 కప్పు, వెన్న 2 స్పూన్స్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, మిక్స్డ్ హెర్బ్స్ 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత. రెడ్ సాస్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కొద్దిగా వెన్న వేసి అది వేడైన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కల్ని వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత అందులో రెడ్ సాస్ పాస్తా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ వేసి అందులో ఉడకపెట్టిన పాస్తా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. చివరిగా తగినంత కొత్తిమీర కూడా వేసుకుంటే కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షా సమయంలో లైట్గా తీసుకోవడానికి ఉపయోగపడే రెడ్ సాస్ పాస్తా రెడీ. కాలేజ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ సమయంలో ఎగ్ బైట్స్ అలాగే రెడ్ సాస్ పాస్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు రుచి చూస్తాను. ఐ గెస్ వీటిని ఇలా చేతితో తీసేసుకోవచ్చు కదా. ఆహాహా, ఎంత బాగుందో తెలుసా, అద్భుతంగా, చాలా 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 బాగుంది. కొంచెం కారం కారంగా, వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయి బ్రహ్మాండంగా ఉంది. మ్యామ్ మీరు కూడా టేస్ట్ చేయండి పక్కగా. ఇది కనుక మీరు చేసుకుని తింటే ఆమ్లెట్లు అన్నీ మానేసి ఇలాగే చేసుకుంటారు ప్రతిసారి. 100% చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఒకటి లాగిచ్చేసాను. నెక్స్ట్ పాస్తా.
అసలు మనం రెడ్ సాస్ వేసాం కదా, రెడ్ సాస్తో పాస్తా, ఆ రెడ్ సాస్ ఎంత బాగుందో తెలుసు. చాలా చాలా టేస్టీగా ఉంది. టమాటో ఫ్లేవర్ కానీ ఇవన్నీ తెలుస్తూ కొంచెం కారంగా స్వీట్గా చాలా చాలా బాగుంది. మ్యామ్ మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగా వచ్చింది. టమాటోతో పాటు మేము ఏదైతే ఆ బేసిల్ ఆకులు వేసామో దాని యొక్క ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇలాంటి వంటల్ని తయారు చేసి కాలేజ్ స్టూడెంట్స్ లంచ్ బాక్స్లో తీసుకెళ్తే రుచిగా ఉండడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో మేమిద్దరం మీ ముందుంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి అండ్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.